పరిచయము. ఇంతకుముందు చెప్పాను థామస్ సార్ అని ఒక పెద్దవారు ఉన్నారు, సార్ మిత్రుడు, వారి ద్వారా నాకు పరిచయము. మీరు నమ్మరు, సారు నేను అంటే సార్ నాకన్నా వయసులో పెద్దవారు అంటారు, లేదు వయసులో. రెండోది, నేను కరోనాలో చూశాను సార్ మిమ్మల్ని. మీ ఆరోగ్య రహస్యం ఏంటో నాకు తెలియదు. ప్రతి దగ్గర మీరు ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా కానీ ఏదైనా చేయాలని ఆ జిల్లాలో విలేజ్లో మీరు వెళ్తున్నారు. నాకు చాలా సంతోషం. చాలా మంది పిల్లలు పనిచేసుకోవడానికి కరోనా అని చెప్పేసి ఉద్యోగాలు మానేసి ఇళ్లలో కూర్చుంటున్నారు. కానీ మీరు ఏ రోజు కూడా ఖాళీ చేయాలనుకుంటున్నారు నాకు తెలిసి. దానికి నేను సర్వదా కృతజ్ఞుడి. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసి నాకు ఈరోజు ఇచ్చిన అంశం ఏంటంటే ఆరోగ్య రంగంలో అపోలో మెడిసిన్స్ తరఫున ఈరోజు ప్రజెంటేషన్ ఇస్తున్నాను. కాబట్టి ఆరోగ్య రంగంలో బిఫోర్ కరోనా కన్నా ముందు, కరోనా తర్వాత, జనరల్గా కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు జనరల్గా. రెండోది, అంతకుముందు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత మన యొక్క మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చింది, మీ దగ్గర ఎంతమంది స్కిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, వారికి మేము ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ ఒక 6 నెలల పాటు 12,000 రూపాయలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీ దగ్గర ఎంతమంది ట్రైనింగ్ అని అడిగినప్పుడు మన దగ్గర పిల్లలు వెళ్ళిన వాళ్ళు, బాగుపడిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటిదంటే వ్యాక్సినేషన్ గురించి కూడా ఇప్పుడు అపోలో మెడిసిన్ సపరేట్ ట్రైనింగ్ కూడా కోసం కొంతమంది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సిబ్బంది కూడా రెడీ అవుతుంది. అంటే వ్యాక్సినేషన్ గురించి అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. అంటే ఏఎన్ఎం జిఎన్ఎం స్థాయి వాళ్ళకి పై స్థాయి వాళ్ళు ఉంటారు, హై ప్రొఫెషనల్ వాళ్ళందరికీ ఇవ్వరు. కాబట్టి ఇట్లా అపోలో మెడిసిన్స్ అనేది గత 10 సంవత్సరాల నుంచి దాదాపు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా మనకి ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో శంకర్ సార్ గత 3-4 ఇయర్స్ నుంచి మనకి పిల్లలు పంపించడం, మీ ద్వారా కూడా చాలా మంది కూడా పిల్లలు నేర్చుకొని బాగుపడ్డారు. ఆ విషయం కూడా మీకు తెలుసు. అయితే ఇక్కడ ఏదైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 365 రోజులు ఉద్యోగం దొరికేది తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటిదంటే ఇంకొకటి, నేను కూడా చాలా సందర్భాల్లో మీకు గత మీటింగ్లో కూడా చెప్పాను, జాబ్ లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక్కరోజు తినడానికి తిండి లేక రోడ్ల మీద పడుతున్న రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు ఆరోగ్య రంగంలో నేను ఉన్నందుకు ఎక్కడ పోయినా ఉద్యోగం నా వెంట వెతుకుంటూ వస్తుంది. కాబట్టి ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, అంటే మీరు ఊర్లలో ఉన్నప్పుడు చాలామంది యూత్ మిమ్మల్ని అడిగినప్పుడు హెల్త్ సైడ్ 365 రోజులు ఇండస్ట్రీ ఉంటుంది సార్. ఒకటి వర్షాకాలంలో కాకరతో పని ఉండదా మనకి, రెండోది హాస్పిటల్తో పని ఉండదా, వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ చలికాలం కానీ ఏ కాలంతో సంబంధం లేకుండా మనకి 365 రోజులు ఉద్యోగ అవకాశం కల్పించేది ఈ హెల్త్ రంగానికి సంబంధించింది. ఇక్కడ అపోలో మెడిసిన్స్లో మెయిన్ చేసేది DDU GKY, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు ప్రభుత్వాలు కలిపి ఈ నిరుద్యోగ యువతకి సహాయం చేస్తాయి. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో చదువుకొని లాస్ట్ టైం సంజీవ్ మిత్రుడు గారు కూడా ఒకసారి పిలిచారు, పిల్లలు ఉన్నారు సార్ మా దగ్గర అని చెప్పేసి. అంటే అక్కడ ఎవరైతే ఉంటారో చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలకి వాళ్ళకి మేము 3 నెలల పాటు ట్రైనింగ్, ఫుడ్, బెడ్ అన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది. ఉచితంగా వాళ్ళు నేర్చుకొని కంప్యూటర్, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశం ఎవరికైతే ఉందో వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మేము 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి హాస్పిటల్ నందు, మెడికల్ షాప్ నందు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఫస్ట్ మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. జనరల్ డ్యూటీ అసిస్టెంట్ మనకి అంబేద్కర్ కానీ, మదర్ తెరీసా కానీ, అబ్దుల్ కలాం కానీ ఎవరైనా కానీ కష్టపడవచ్చు. నేను ముఖ్యంగా చాలామంది జనరల్ డ్యూటీ అసిస్టెంట్ గురించి ఎక్కడ ఏ మీటింగ్లో చెప్పినా మదర్ తెరీసా గారి గురించి చెప్తాను. మదర్ తెరీసా మన దేశం కాకపోయినప్పటికీ ఆమె ఆ తల్లి ఈరోజు లేకపోయినా అమ్మ అని అందరం పిలుస్తున్నామంటే ఆ రోజు ఆ తల్లి చేసిన గొప్ప కార్యక్రమం ఏంటంటే కుష్టు రోగులకు కూడా ఆమె పురుగులు ఉంటే కూడా ఆమె చేతితో తీసేదట. గత పుస్తకాలు చదువుకున్నాను. అంటే ఈ రోజు గ్లౌజెస్ ఉంటాయి, కానీ ఆ రోజు ఆ తల్లి చేయడం ద్వారా ప్రపంచానికి ఒక మదర్ అయింది. ఒక జనరల్ డ్యూటీ అసిస్టెంట్ చేసిన ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ రోగులకు సేవ చేయడం ద్వారా ఆ రోగికి ఉదాహరణకి మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మనం ఒక వ్యక్తి ఎవరైతే తీస్తారో ఆ వ్యక్తికి మనం ఎంత గౌరవం ఇస్తాము, ఆ ముళ్ళు ఉన్నంతసేపు మనకి ఎంత బాధ కలుగుతుంది. అదే ఒక ఏదైనా పుండు కానీ లేకుంటే ఏదైనా బాధతో ఉన్న రోగికి మనం చికిత్స చేయడం ద్వారా ఆ రోగి ఉపశమనం పొంది మీరు దీర్ఘాయుషుగా ఉండండి దీవిస్తారు. అంటే మనకు వారి వల్ల మనకి పుణ్యం వస్తుంది, కొద్దిగా ఆర్థిక అవకాశాలు కూడా ఉంటాయి. ఈ జనరల్ డ్యూటీ అసిస్టెంట్లో పేషెంట్ కేర్ ఉంటుంది. 10th పాస్ అయితే చాలు. ఎక్కడైనా గ్రామీణ యువతకి మేము ట్రైనింగ్ ఇస్తాము. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అయితే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళైనా తీసుకుంటాం. అక్కడ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా మా దగ్గర అవకాశాలు ఉన్నాయి జనరల్ డ్యూటీ అసిస్టెంట్. రెండోది ఫార్మసీ అసిస్టెంట్. ఇక్కడ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా సార్? ఇక్కడ కంప్యూటర్, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ నేర్పించి
వాళ్ళకి జనరల్ డ్యూటీ హాస్పిటల్ కానీ హోమ్ కేర్ బెడ్ సెట్స్ ఉంటాయి కదా పేషెంట్ రిలేటెడ్, ఇందులో ఉద్యోగాలు నేర్పిస్తాం. వీళ్ళు అడుగుతారు చాలా మంది పిల్లలు, అంటే మేము హైదరాబాద్లోనే జీవితాంతం ఉన్నాము. అవసరం లేదు, ఒక 3 నెలలు 4 నెలలు ట్రైనింగ్ తీసుకొని ఒక 1 ఇయర్ అయినా జాబ్ చేస్తే వాళ్ళు సిద్దిపేట వాళ్ళైతే సిద్దిపేట వెళ్ళచ్చు, వరంగల్ వాళ్ళైతే వరంగల్ వెళ్ళచ్చు. ఎప్పుడైతే వర్క్ వస్తుందో వెంటబడి వాళ్ళని తీసుకుంటారు. ఇది జనరల్ డ్యూటీ అసిస్టెంట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నేను తర్వాత చెప్తాను. రెండోది ఫార్మసీ అసిస్టెంట్, టాబ్లెట్ ఇచ్చేది. మనకి అపోలో ఫార్మసీ కానీ మెడికల్స్ కానీ ఇట్లాంటి మనకి ఇంటి దగ్గర ఉన్న మెడికల్ షాప్లో వాళ్ళు ఎక్కువ మంది మీరు చూసింది బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళని ఫార్మసిస్ట్ అంటారు. ఇక్కడ మనకి కావాల్సింది ఫార్మసీ అసిస్టెంట్. 10th పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి జనరల్ ఇంటర్ వాళ్ళని అనుకుంటున్నాము. ఇంటర్ పాస్ అయ్యి గ్రామీణ యువత చదువుకొని ఖాళీగా ఉంటే వారికి 3 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వడము. అంటే సేమ్ ఇందాక చెప్పినట్టు కంప్యూటర్, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇవన్నీతో పాటు మెడికల్ సంబంధించి టాబ్లెట్ ఏ టాబ్లెట్ దేనికి వాడాలి, డాక్టర్ రాసిన రాత కలిపి రాతలు ఉంటుంది, దాన్ని డీకోడ్ చేసి టాబ్లెట్ A to Z లాగా ఉంటాయి. అంటే ఏ టాబ్లెట్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ బిల్లింగ్ చేయడం ఒకటి. రెండోది స్టాక్ ఎంత వస్తుంది. ఎప్పుడు కూడా ఈ ఫార్మసీ అసిస్టెంట్ ఏం తీసుకోవాలంటే బిల్తో పాటు స్టాక్ ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది బేరీజ్ వేసుకోవాలి. అంటే జనరల్గా ఇప్పుడు ఒక టాబ్లెట్ పారాసిటమాల్ టాబ్లెట్ మనం అడుగుతాము, కానీ అక్కడ లేకపోయినప్పుడు రేపు నేను ఇస్తాను అని చెప్తాడు. అతను ఎప్పుడైతే బేరీజ్ లెక్క వేసుకోగలుగుతాడో రేపు మనకు సమయాన్ని అందించగలుగుతాడు. అతను ఎప్పుడైతే మర్చిపోతాడో ఇంకొకటి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి, అవన్నీ ఎప్పుడప్పుడు కూడా వీళ్ళు ఈ ఫార్మసీ అసిస్టెంట్స్ ఎప్పుడూ కూడా చూసుకోవాలి. ఈ 2 కోర్సుల్లో కూడా 9 నుంచి 10-12 వేల మధ్య దొరుకుతుంది. ఒకటి నేను చెప్తున్నాను, వీళ్ళు ఎవరైనా కానీ నేర్చుకున్న తర్వాత ఒక 1 year 2 years హైదరాబాద్లో ఉద్యోగం చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఊరిలో నియర్ బై మండలంలో కానీ తాలూకాలో కానీ ఉద్యోగం దొరకడానికి ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి కూడా మీకు ఇందాక కూడా చెప్పాను, కరోనా వచ్చిన తర్వాత మెడికల్ రంగం చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనకి 2 వ్యాక్సిన్లు వస్తున్నాయి, భారత్ బయోటెక్ కానీ ఇంకొకటి సీరం ఇన్స్టిట్యూట్. ఈ 2 ఇన్స్టిట్యూట్ కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఈ మెడికల్ వైపు మన వైపు చూస్తుంది. ఫ్యూచర్లో మెడికల్ హబ్గా కూడా భారతదేశం కానీ తెలంగాణ కానీ మారబోతుందనే దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఇట్లాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా విఘ్నులు పెద్దలు చదువుకున్న వారే మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది. గ్రామీణ యువత ఎవరైనా ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించమని చెప్పండి. మేము వాళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి ₹1 కూడా మేము తీసుకోము. వాళ్ళు కన్నా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళ బస్ టికెట్ డబ్బులు కూడా మేమే పెట్టుకుంటాం. అంటే ఫస్ట్ టైం రావడానికి నా నెంబర్ కూడా మీకు ఇస్తాను. నా నెంబర్ రాసుకోండి, 9849248282. నా పేరు రామ్మోహన్ రాజు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అపోలో మెడిసిన్స్. 9849248282. ఎంటైర్ తెలంగాణ గ్రామీణ యువత ఎక్కడైనా పర్వాలేదు, వారు చదువుకొని ఖాళీగా ఉన్న ఇంటి వద్ద 19 సంవత్సరాల నుంచి 26-27 సంవత్సరాల లోపల వాళ్ళని దాదాపు తీసుకుంటాము. ఎందుకంటే పెళ్ళైన వారికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, భర్త అత్త మామ ఇంట్లో తల్లిదండ్రులు పంపించడానికి ఇష్టపడరు. కాబట్టి దయచేసి ఇట్లాంటి యువత చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఈ కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో సీరియల్ చూసుకుంటున్న అమ్మాయిలు చెల్లెలు కానీ లేకుంటే తమ్ముళ్ళు కొంతమంది ఫోన్లలో టైంపాస్ మాట్లాడుకునే వాళ్ళు కానీ వారికి ఒక దారి చూపించడం ద్వారా రేపు పొద్దున అక్క మీరు నాకు ఉద్యోగం చూపించారు, అన్న నాకు ఉద్యోగం చూపించారు అన్నప్పుడు మనకి ఎంత సంతోషం కలుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఒకటి మీరందరూ కూడా కొద్దిగా ఈ సహాయం మాకు చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు శంకర్ సార్కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.